ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో ఈ నెల 3న జరిగిన జునైద్ హత్య కేసును రెయిన్ బజార్ పోలీసులు ఛేదించారు. 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 3 కత్తులు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు దక్షిణ మండల డీసీపీ కిరణ్ ప్రభాకర్ తెలిపారు. కాకినాడ జిల్లా వాకలపూడి పరిధిలో ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి 3 ఏళ్లు కావస్తుంది. ప్రమాదంలో గాయాలపాలైన బాధితుడు రాముడు సతీష్ కు ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్యోగులు పోస్టల్ ఓటును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సడలింపు చేయాలని డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు చిరురాల శ్రీనివాస్ కోరారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే స్వస్తిక్ గుర్తుతో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో దివ్యాంగుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యురేనియం వ్యర్థాలతో రేడియేషన్ ప్రభావం వల్ల కేకే కొట్టాల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. దీనిపై గ్రామస్తులతో చర్చించిన కలెక్టర్ R&R ప్యాకేజ్ కింద పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఏర్పాటు చేసిన 1 కోటి సంతకాల సేకరణ పూర్తి కావడంతో వైసీపీ ఇన్ఛార్జ్ ధారా సుధీర్ సంతకాల సేకరణ బాక్సులను నంద్యాలకు తరలించారు. రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 1 కోటి సంతకాలను ఈ నెల 17న మాజీ సీఎం జగన్ గవర్నర్కు అందజేస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు వార్డులలో చెత్త కుప్పలు పేరుకుపోవడంపై మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ వద్ద స్వయంగా చెత్తను ట్రాక్టర్లోకి మోస్తూ శ్రమదానం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంటలో నకిలీ సిమెంట్ బస్తాలు భారీగా పట్టుబడ్డాయి. ప్లాయస్ నిందితుడు మహేష్ అల్ట్రాటెక్, భారతి వంటి ప్రముఖ బ్రాండ్ల సంచులలో నకిలీ సిమెంట్ నింపి కాంట్రాక్ట్ కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా విజిలెన్స్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రైతన్నల పొట్టలు కొట్టేలా ఉన్న నిబంధనలు సడలించి మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మెడికల్ రూరల్ కాకినాడ రూరల్ నారాయణపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఉద్యమంలో ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు విస్తృత స్థాయిలో స్పందించారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుండి సుమారు 70,000కు పైగా సంతకాలను సేకరించి జిల్లా అధ్యక్షులకు చేరవేసే సందర్భంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ నియోజకవర్గ నాయకులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. కూటమి సర్కార్ ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ కార్యాలయంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 66,000 సంతకాల సేకరణ చేసి జగ్గయ్యపేట నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సంతకాల పత్రాలను కృష్ణా జిల్లా పామూరు వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగిందని వైసీపీ సమన్వయకర్త దీపిక తెలిపారు. వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్ దృఢ సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మచిలీపట్నంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. బందరు నుంచి 60,000 మందికి పైగా సంతకాలు చేశారని వైసీపీ నాయకులు పేర్ని కిట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ర్యాకల్ సంతోష్ శ్రీనివాస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వెరైటీ ప్రచారం నిర్వహిస్తున్నాడు. హోటల్లో వంట చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. తాను ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధికి పాటుపడినట్టుగా గుర్తు చేస్తున్నారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అంబర్పేట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధానతగా పేరు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ నేత సిద్ధార్థ్ ముదిరాజ్ తెలిపారు.